మనము చాలాసార్లు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకు ఇలాగ జరిగింది ఎందుకు బాధపడుతూ ఉంటాం. ఎందుకు జరిగిందంటే నిన్ను దేవుడు హెచ్చించడానికి, నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయటానికి. నీ తాపత్రయం ఏంటి? నీ బిడ్డలు నీ ద్వారా, నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు గొప్పవారుగా ఉండాలి, నా బిడ్డలు దీవెనకరంగా ఉండాలి. ఆ దీవెన బయట నుంచి రాదు, నీ నుంచే రావాలి, నీ నుంచే రావాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు పరిగెత్తుతున్నావు. అందుకే నేను పడేశాను. నువ్వు పడేసినప్పుడు చనుక్కోవద్దు, నా వైపు చూ. నువ్వెప్పుడైతే నా వైపు చూస్తావో, పరిగెత్తుతున్నటువంటి నీవు ఆ పరిగెత్తుట ద్వారా పొందుకోలేని ఆశీర్వాదం, నీ కృషి చేత పొందుకోలేని ఆశీర్వాదం నేను నీకు అనుగ్రహించబోతూ ఉన్నాను.